హలో ఫుడీస్, శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి బ్రెడ్తో బ్రెడ్ కస్టర్డ్. ఈ సమ్మర్కి చాలా ఈజీగా 10 నిమిషాలలో చేసుకోవచ్చు చల్లగా. ఆ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. వాటికి కావాల్సిన పదార్థాలు: పాలు, బ్రెడ్, చక్కెర, కస్టర్డ్ పొడి, జీడిపప్పులు, బాదం పప్పులు, యాలకుల పొడి. ముందుగా స్టవ్ వెలిగించి బ్రెడ్ని వేయించుకోవడానికి సరిపడా ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి మాత్రం కంపల్సరీగా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక బ్రెడ్ను 4 ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు నేను 5 బ్రెడ్ ముక్కల్ని తీసుకుంటున్నాను. దాన్ని ఒక్కొక్క బ్రెడ్ను 4 స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఈ సైడ్ ఆ సైడ్ మీకు ఇష్టమైతే ఆ బ్రౌన్ పార్ట్ను తీసేసైనా చేసుకోవచ్చు. నేనైతే అలాగే చేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా ఎర్రగా వేయించుకోవాలి. అలాగే మిగతా బ్రెడ్లను కూడా ఈ విధంగానే వీడియో క్లిప్లో చూపించినట్టు 2 వైపులా ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత 1 టీ స్పూను మళ్ళీ నెయ్యి వేసుకొని జీడిపప్పులు, బాదం పప్పులను కూడా ఎర్రగా వేయించి పక్కన పెట్టుకుందాము. అదే బాండీలో 1/2 లీటర్ వరకు పాలు పోసుకొని మరిగించుకొని అందులో 1/4 కప్పు చక్కెర వేసుకుందాము. చక్కెర బాగా కలిసేలాగా కలుపుకొని కొన్ని చల్లటి పాలు పక్కన పెట్టుకొని ఆ చల్లటి పాలల్లో మనము కస్టర్డ్ పొడి 2-3 టీ స్పూన్లమైన కస్టర్డ్ పొడి వేసుకొని ఉండలు లేకోకుండా బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము మరుగుతున్న పాలలో ఈ కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకునే మిశ్రమాన్ని వేసుకొని బాగా మరిగించుకోవాలి. స్టవ్ను మీడియంలో పెట్టుకొని పాలు బాగా మరిగేలాగా మరిగించుకోవాలి, చిక్కగా రావాలి. ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్టు చిక్కగా వచ్చినాక అప్పుడు మనము స్టవ్ ఆపేసుకోవాలి. ఆపేసుకొని పక్కన పెట్టుకొని కొంచెం కలుపుకుంటూ కొంచెం చల్లారితే పైన మనకు పాల మీద మీగడ కట్టుకోకుండా బాగుంటుంది. కొంచెం చల్లార పెట్టుకొని అందులోనే కొంచెం యాలకుల పొడి, మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. వేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత 1 గ్లాస్ బౌల్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకొని బ్రెడ్ ముక్కల్ని వరుసగా మనం అన్నీ సర్దుకోవాలి. ఒక్కొక్క లేయర్గా వేసుకొని అందులో మనము ఉడికించుకున్న కస్టర్డ్ను కూడా వేసుకుంటూ మళ్ళీ పైన బ్రెడ్ ముక్కల్ని వేసుకుంటూ ఇలాగే అన్నీ ఒకదానికొకటి వేసుకుంటూ పైన మళ్ళీ కస్టర్డ్ వేసుకొని గార్నిషింగ్గా జీడిపప్పు, బాదం పప్పులు కూడా పైన వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ కస్టర్డ్ రెడీ అయింది. ఇది ఇలాగే అయినా తినచ్చు, వేడివేడిగా చాలా బాగుంటుంది. లేదా మనకు కూల్గా తినాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను. క్రిస్పీగా, సాఫ్ట్గా ఎంత బాగుంటుందో ఇది. అదే ఈ విధంగా అయినా తినొచ్చు మనము, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు. నేను చేసిన ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలాంటి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.